అసలు హైదరాబాద్ జీపీఓ గురించి మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఓకే. హైదరాబాద్ జీపీఓ మీన్స్ హైదరాబాద్ జనరల్ పోస్ట్ ఆఫీస్ అండి. ఇది ఓకే. హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో మెయిన్ సెంటర్‌లో ఉంటది. హ్మ్. సో, అక్కడ ఇది 1966 నుండి ఆ బిల్డింగ్‌లో జీపీఓ వర్క్ చేస్తుందండి. ఓకే. అక్కడ నుండి 1966 అంటే అంతకుముందు వేరే ప్లేస్‌లో ఉండేదా? అంతకుముందు నియర్ బై ప్లేస్‌లో ఉంటుండే అండి. ఓకే. హైదరాబాద్ పోస్ట్ ఆఫీస్ అని అట్లా. హ్మ్. హైదరాబాద్ జీపీఓ జనరల్ పోస్ట్ ఆఫీస్ అని నా నేమ్ పెట్టేసి ఓకే. అబిడ్స్‌లో ఆ బిల్డింగ్‌లో ప్రొఫెషనల్‌గా 1966 అప్పుడు నుండి స్టార్ట్ చేశారు అధికారికంగా. చేశారండి. ఓకే. అంతకుముందు కూడా అధికారికంగానే కానీ ప్లేస్ చేంజ్ అంతే. ఓకే. సో, ఇది ఇప్పుడు మెయిన్ సెంటర్‌లో హ్మ్. అబిడ్స్ అనే మెయిన్ సెంటర్‌లో జనరల్ పోస్ట్ ఆఫీస్ అని నామకరణం చేసి హ్మ్. 1966 నుండి ఓకే. నిరంతరంగా ప్రజలకు సేవలు సర్వీసెస్ అందిస్తూ ఉంది. అందిస్తుందండి. ఓకే. అది ప్రజలకు ఏ సేవలైతే అవసరమో హ్మ్. ఇప్పుడు దాన్ని బట్టి కాలానుగుణంగా మారుతూ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ సో, ఎప్పటికప్పుడు చేంజెస్ అనేవి చేంజెస్ అనేవి చేసుకుంటూ ఖచ్చితంగా వస్తున్నారు. జరుగుతున్నాయి. అప్డేట్, ఓకే. అప్‌గ్రేడ్ అనేది మనిషి సాధారణ జీవితంలో ఖచ్చితంగా అవసరము. ఓకే. సో, అట్లానే మన పోస్ట్ ఆఫీస్ కూడా నిరంతరంగా అప్డేట్ అవుతూ ప్రజల అవసరాలు తీరుస్తుంది. ఓకే. ప్రెజెంట్ అబిడ్స్‌లో ఉంది జీపీఓ. సో, అవునండి. అసలు ఎటువంటి సేవలు అందిస్తున్నారు? సో, మెయిన్‌గా పోస్ట్ ఆఫీస్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఉత్తరాలు. ఆ అవును. ఉత్తరాలు పూర్వకాలంలో ఆర్డినరీ లెటర్స్ ద్వారా వచ్చేది. హ్మ్. ఇప్పుడు దాన్ని అప్డేట్ చేస్తూ సో, మెయిల్ సర్వీసెస్ అనేది హ్మ్. స్పీడ్ పోస్ట్ అని, రిజిస్టర్ పోస్ట్ అని, ఓకే. తర్వాత పార్సల్స్ అని, హ్మ్. అట్లా ఈ పోస్ట్ అని, బిజినెస్ పోస్ట్, మీడియా పోస్ట్, హ్మ్. రిజిస్టర్ న్యూస్ పేపర్ అని ఇట్లా ఈ రకంగా మెయిల్ సర్వీసెస్ ద్వారా ఓకే. ముందుకెళ్తుందండి. ఓకే. ఈ స్కీమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఆ! మనకి. ఇది మెయిన్ ప్రధానంగా వచ్చేసి ఉత్తరాల బట్వాడా కాబట్టి, ఉత్తరాల బట్వాడాలోనే ఇన్ని రకాల స్కీమ్స్ హ్మ్. స్టార్ట్ చేసి ముందుకెళ్తుంది. ఓకే. సో, దీని తర్వాత ప్రజలకు ఏదైతే అవసరమో నెక్స్ట్ ఇన్సూరెన్స్ అవసరం వచ్చిందండి. హ్మ్. ఇన్సూరెన్స్ స్కీమ్స్‌నన్నీ తీసుకొచ్చారు. ఓకే. తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ అవసరం వచ్చాయి. హ్మ్. సేవింగ్స్ చేసుకోవడానికి ఎట్లా హ్మ్. సేవింగ్ చేసుకోవాలి? ఎట్లా అకౌంట్స్ అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం ఓకే. గాని ఇట్లాంటి హ్మ్. డిపాజిట్, విత్‌డ్రాలు అంటే సో, ఇప్పుడు అట్లా మనకి బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా అవైలబుల్‌లో ఉంటాయి. ఓకే. మెయిల్ సర్వీసెస్, బ్యాంకింగ్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ హ్మ్. సో, వీటితో పాటు కొన్ని జనాలకు ఎక్కడైతే ఏమేమి అవసరమో దాని ప్రకారం రైల్వే టికెట్ బుకింగ్ గాని, హుహు. ఇప్పుడు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు గాని, హ్మ్. సో, ఆధార్ అవసరం. హ్మ్. ఆధార్ అనేది 2015 నుండి ప్రతి ఒక్క అందరికీ ఇండియన్ పౌరుడు ఉండాల్సిందే. మ్యాండేటరీ ఉండాల్సిందే. అది. సో, హ్మ్. ఆటి సర్వీసెస్ నిరంతరాయంగా ఓకే. సో, పోస్ట్ ఆఫీస్ ద్వారా అందిస్తున్నామండి. ఓకే. సో, ఈ సర్వీసెస్ అన్నిటి గురించి చెప్పారు కదా! నేను అవును. వన్ బై వన్ నాకు ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. డెఫినెట్‌గా అండి. ఖచ్చితంగా ఆహ్, ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఎలా ఉంటాయనేది చెప్తారా? సో, బ్యాంకింగ్ సర్వీస్ అనేది ఫస్ట్ మొదటగా సేవింగ్స్ అకౌంట్‌తోని మొదలు పెడదామండి. హ్మ్. సో, సేవింగ్స్ అకౌంట్ అనేది మినిమమ్ 500 పెట్టి అకౌంట్ ఓపెన్ చేస్తే హ్మ్. సో, అక్షరాస్యులందరికీ ఏటీఎం కార్డు, చెక్ బుక్ ఫెసిలిటీ అవన్నీ ఉంటాయండి. ఓకే. నిరక్షరాస్యులు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. హ్మ్. సో, వాళ్ళు కూడా మనీ డిపాజిట్, విత్‌డ్రాల్స్, హ్మ్. సేవింగ్స్ అవి చేసుకోవచ్చండి. ఓకే. సో, సేవింగ్స్ అకౌంట్ అనేది మనీ డిపాజిట్, విత్‌డ్రాల్ ఓకే. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ వెళ్ళినప్పుడు ఏ పోస్ట్ ఆఫీస్‌లోనైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఓకే. దాని నుండి ప్రజలకు అవసరమయ్యే సో, దాని ద్వారా అన్ని స్కీమ్స్ ఇట్లా తీసుకొచ్చాము. ఓకే. అంటే ఇప్పుడు మీరు 500 డిపాజిట్ చేసుకోవాలి ఫస్ట్ అని చెప్పారు గదా! అవును. నార్మల్‌గా ఈ మధ్య గవర్నమెంట్ తీసుకొచ్చింది. జీరో బ్యాలెన్స్‌తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్ ఉంది గదా! ఆ అవునండి. ఫెసిలిటీ ఉందా మన దగ్గర? ఓకే. జీరో అకౌంట్ కూడా ఉందండి. ఓకే. సో, దాంట్లో డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ఇట్లాంటి అమౌంట్ గ్యాస్ సబ్సిడీ ఇట్లాంటి సబ్సిడీ అమౌంట్ దాంట్లో క్రెడిట్ అవుతుంది. ఓకే. సో, జీరో అకౌంట్ ఫెసిలిటీ కూడా ఉంటది. మనకిప్పుడు బయట బ్యాంక్స్‌కి, మన పోస్ట్ ఆఫీస్‌లో ఉన్న బ్యాంక్‌కి డిఫరెన్స్ ఏంటి? సో, బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ గాని, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గాని, ఏ బ్యాంక్స్ అయినా గాని హ్మ్. సో, వాళ్ళ దాంట్లో మినిమమ్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఏది ఓపెన్ చేయాలన్నా సో, పర్టిక్యులర్ మినిమమ్ అమౌంట్ డిపాజిట్ హ్మ్. చేయాల్సొస్తది. 1000 గాని, 5000 గాని అట్లా హ్మ్. వాళ్ళ మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలి. హ్మ్. ఉండాల్సొస్తది. సో, మన దాంట్లో మాత్రం అందరు ప్రజలకు అందుబాటులో అందుబాటులో ఉండేలాగా. ఉండడానికి హ్మ్. 500 తోటి సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఓకే. సో, దాని ద్వారా ప్రజలు నిరంతరంగా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఓకే. మనం డిపాజిట్ చేసినప్పుడు అమౌంట్ దీనికొచ్చే హ్మ్. ఇంట్రెస్ట్ రిమైనింగ్ బ్యాంక్స్‌తో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? సో, ఒకటి ఏందంటే బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నీ ఆర్‌బీఐ అండర్‌లో ఉంటాయి. అండర్‌లో హ్మ్. పనిచేస్తదండి. మాది పోస్టల్ డిపార్ట్‌మెంట్ మాత్రం ఎక్స్‌క్లూజివ్‌లో సెంట్రల్ గవర్నమెంట్ ఓకే. పరిధిలో పనిచేస్తుంది. హుహు. ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మిగతా ప్రైవేట్ బ్యాంకులు గాని, పబ్లిక్ సెక్టర్ అన్ని బ్యాంకులతో పోలిస్తే దీంట్లో ఎక్కువగా ఉంటదండి. ప్రతి ఓకే. స్కీమ్‌లో ఎక్కువగానే ఉంటది. ఓకే. సేవింగ్స్ అకౌంట్ వచ్చేసి 4% ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు అందిస్తున్నాము. హ్మ్. సో, దీని ద్వారా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు సో, పీఎంఎస్‌బీవై, పీఎంజేజేబీవై, హ్మ్. అటల్ పెన్షన్ యోజన, ఏపీవై అని 3 రకాల స్కీమ్స్
ప్రవేశపెట్టాము. సో దాంట్లో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, మ్మ్. మామూలుగా జనరల్ ఇన్సూరెన్స్, సో ఇంకోటి పెన్షన్ యోజన. ఓకే. సో మామూలుగా పెన్షన్ అనేది నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు మాత్రమే పెన్షన్ వస్తుంది అని అందరికీ తెలిసిన విషయం. మ్మ్. మామూలు జనాలకు కూడా పెన్షన్ కావాలి. మ్మ్. ఎప్పుడు వాళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత అవును. పెన్షన్ కావాలి మ్మ్. కాబట్టి వాళ్ళ కొరకు ఆ ప్రజలను టార్గెట్ చేస్తూ అటల్ పెన్షన్ యోజన అని ఒక స్కీమ్ ప్రవేశపెట్టారండి. ఓకే. సో దాంట్లో 19 నుండి 40 ఏళ్ల వరకు మ్మ్. ఈ వయసు మధ్య వాళ్ళ ఎలిజిబుల్ ఉంటుంది. సో ఓకే. నెలకు 5,000 వచ్చే విధంగా 1000, 2,000, 3,000, 4,000, 5,000 మ్మ్. ప్రతి నెల ఇంత అమౌంట్ వచ్చే విధంగా డిజైన్ చేశారండి. ఓకే. సో మినిమం అమౌంట్ తోటి 60 ఏళ్ల తర్వాత పెన్షన్ వాళ్ళకి పెన్షన్ వస్తుంది పెన్షన్ అంటే వాళ్ళు వస్తుంది. ఇప్పుడు డిపాజిట్ చేసుకోవాలి ఇప్పుడు ఏమైనా? డిపాజిట్ చేసుకోవాలి. మంత్లీ డిపాజిట్ చేసుకుంటే 60 ఏళ్ల తర్వాత వాళ్ళకు ఓకే. బతికున్నంత కాలం వాళ్ళు పెన్షన్ వచ్చేస్తుంది. డిపాజిట్ చేసుకునే అమౌంట్ మీద డిపెండ్ అయ్యి తర్వాత వాళ్ళకి పెన్షన్ అనేది వస్తుంది. వస్తుందండి. ఓకే. ప్రతి నెల 5,000 పెన్షన్ కావాలంటే కొంచెం ఎక్కువ అమౌంట్, 1,000 రూపాయల పెన్షన్ కావాలంటే కొంచెం తక్కువ అమౌంట్. ఎన్ని ఇయర్స్ సో వరకు అలా పే చేయాలి? సో 60 ఇయర్స్ వరకు పే చేయాలండి. ఓకే. మనం అటల్ పెన్షన్ యోజన స్కీమ్ తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు 60 ఏళ్ళు వచ్చేంత వరకు వచ్చే వరకు పెన్షన్ పే పేమెంట్ చేయాలి. చేయాల్సి వస్తుంది, అమౌంట్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. మ్మ్. 60 ఏళ్ల తర్వాత వాళ్ళకి పెన్షన్ పెన్షన్ రావడం స్టార్ట్ తీసుకుంటారు. అవుతుంది. దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్దామండి. మ్మ్. సో ఒక ఇంట్లో ఒక హస్బెండ్ మ్మ్. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ తీసుకుంటే, ఎన్రోల్ చేసుకుంటే, మ్మ్. ఆయనకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన బతికున్నంత కాలం ఆయనకు వస్తుంది పెన్షన్. ఓకే. ఆయన తదనంతరం వాళ్ళ మ్మ్. మిస్సెస్కి వస్తుంది. వాళ్ళ ఓకే. వైఫ్ ఎవరైతే ఉంటారో మ్మ్. వాళ్ళ నామినీ ఉంటుంది కాబట్టి ఆమెకు పెన్షన్ వస్తుంది. మ్మ్. సో ఆమె బతికున్నంత కాలం ఆమెకు పెన్షన్ వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలకి కార్పస్ ఫండ్ అనేది ఒక పర్టికులర్ అమౌంట్ ఉంటుందండి. ఓకే. సో ఈ మంత్లీ 5,000 పెన్షన్ తీసుకున్న ఆప్ట్ చేసుకున్న వాళ్ళకు ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 8 lakhs కార్పస్ ఫండ్ వాళ్ళ మ్మ్. పిల్లలకు వస్తుంది. ఓకే. సో ఒక్కరు అటల్ పెన్షన్ యోజన స్కీమ్ తీసుకుంటే ఆయనకు హస్బెండ్కి పెన్షన్ వస్తుంది, వాళ్ళ వైఫ్కి పెన్షన్ వస్తుంది, వాళ్ళ పిల్లలకు కార్పస్ ఫండ్ వస్తుంది. ఓకే. సో ఇట్లనే ఇంకొకటి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మ్మ్. అని PMSBY. మ్మ్. జస్ట్ ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అండి. ఇది ఓకే. ప్రతి సంవత్సరం 20 రూపాయలు నామినల్ ఛార్జ్. ఓకే. యాక్సిడెంటల్ ఓన్లీ ఇన్సూరెన్స్ 20 రూపీస్. ఓన్లీ 20 రూపీస్ పర్ ఇయర్. మ్మ్. ఇది నాన్ రిఫండబుల్ అండి. మ్మ్. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 2 లక్షల ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. ఓకే. సో అట్లనే ఇది ఓన్లీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కదా, ఎనీ కాజ్ ఆఫ్ డెత్, ఓకే. ఒక మనిషి ఏ రకంగా డెత్ అయినా కానీ PMJJBY ఓకే. అని ఒక స్కీమ్ ప్రవేశపెట్టారు. దీనికి 436 ప్రతి వార్షిక రుసుముతో ఎవ్రీ ఇయర్. ఎవ్రీ ఇయర్ ఇయర్లీ 436 రూపాయలతో చేసుకుంటే 2 లక్షల ఎనీ కాజ్ ఆఫ్ డెత్ ఇన్సూరెన్స్ అప్లికబుల్ ఉంటుందండి. ఓకే. సో సేవింగ్స్ అకౌంట్ తీసుకున్న వాళ్ళు ఈ 3 స్కీమ్స్ పైన ఇవి స్కీమ్స్ ఇన్వెస్ట్ కావాలి అంటే సేవింగ్స్ అకౌంట్ చేసుకోవచ్చు. తీసుకొని ఇవి చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. నార్మల్ గా మనీ డిపాజిట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మనీ బ్యాంక్స్ డిపాజిట్ లో లాగా. చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. ఆ విత్డ్రాల్ అనేది కూడా ఎనీవేర్ ఇన్ ఇండియా ఏ పోస్ట్ మ్మ్. ఆఫీస్ లోనైనా విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే. ఏటీఎం కూడా అవైలబుల్ ఉన్నట్టుంది ఏటీఎం కదా? ఫెసిలిటీ ఉంటది, చెక్ బుక్ మ్మ్. ఫెసిలిటీ ఉంటది, అన్ని మ్మ్. రకాల సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చాము. మ్మ్. సో అంటే డిపెండ్స్ ఆన్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ జనాలకు ఏదైతే ఈ అవసరమో సర్వీసెస్ కూడా సర్వీసెస్ పెంచుకుంటూ కూడా వస్తున్నారు. పెంచుకుంటూ ఓకే. అందుబాటులోకి తీసుకొచ్చాము.